సో రెక్టమ్ క్లెన్జింగ్ కోసం మనం దీన్ని వాడతాం, ఓన్లీ రెక్టమ్. సో రెక్టమ్ క్లెన్జింగ్గా ఉందంటే మనం ఏమవుతుందంటే మన ఫేషియల్ కానీ మన మన ఏమంటారు స్కిన్ కానీ టోన్గా ఉంటుందండి. సో ఈవెన్ మలబద్ధక సమస్యలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అలాంటి సమస్యలు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఏం చేయాలంటే దీంట్లో నార్మల్ వాటర్ అంటే వితౌట్ సాల్ట్ లేకుండా నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరు కొంచెము చల్లగా ఉంటాయి, మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా తీసుకోవాలి. ఓకే, సో తీసుకున్న తర్వాత గోరువెచ్చని కూడా ఉండకూడదు, లిటిల్గా, మరీ చల్లగా ఉండకుండా. సో ఏం చేయాలంటే సో పెద్దది కావాలనుకుంటే పెద్దది, చిన్నది కావాలనుకుంటే చిన్నది దీనికి ఇన్సర్ట్ చేయాలి. చిన్నపిల్లలకు. సో దీన్ని ఏం చేయాలంటే యానస్ రీజన్లో ఇన్సర్ట్ చేయాలి. యానస్లో ఇన్సర్ట్ చేసి ఇది పై వైపున ఉండాలి ఎప్పుడైనా కానీ, కింద ఉంటే రాదన్నట్టు, కొంచెం పైకి ఇంకా ఏదైనా మనకు మేకు లాంటిది ఉంటే ఇగో పట్టుకోండి కదా. సో ఇలాగ పైన ఉంటుంది, సో ఇది బస్తిక్రియకు సంబంధించింది. ఇలా ఇంకా కొంచెం డౌన్ చేసి సో సిట్టింగ్ పొజిషన్లో ఉంటాం, సిట్టింగ్లో స్క్వెట్టింగ్లో ఉండేసి సో ఈ భాగాన్ని మొత్తము యానస్ రీజన్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, సో ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ ఆన్ చేసేస్తాం. సో ఆటోమేటిక్గా యానస్ అంటే మనకు రెక్టంలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా రెక్టంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి రెక్టమ్ని మొత్తం ఫిల్ చేస్తాయి. మలం ఉంటుంది కదా, మెయిన్గా ఎవరైతే అంటే మోషన్ రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో అలాంటి వారికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఆపరేషన్కు బిఫోర్గా మలం ఉంటే పర్మెంటేషన్ జరుగుతుంది. సో ఎక్కువ రోజులు అక్కనే ఉంటాడు ఆ పేషెంట్, కాబట్టి ఏం చేస్తారంటే రెక్టంలో మలం లేకుండా బయటికి కొట్టేయడానికి, క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టేస్తాం టోటల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా పెట్టడం వలన అంటే మజిల్ అడ్డం వస్తుంది. ఇప్పుడు మజిల్ ఇట్లా అడ్డం వస్తుంది, యానస్ మజిల్స్ అడ్డం వస్తాయి, కాబట్టి ఏం చేయాలంటే మూలబంధ చేయాలి పైకి. సో ఇది యానస్ రీజన్ అనుకుంటే మూలబంధ పైకి లాగాలి. సో దీన్ని లాగడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా రెక్టం వరకు వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ వెళ్ళిపోయినాక మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది, అంటే బయటికి కొట్టేద్దాం వాటర్ అన్నట్టుగా వస్తుంది. సో వెంటనే బయటికి తీసేసి వాటర్తో పాటు మలం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇంత కూడా మలం మిగలదు రెక్టం. ఎంతసేపు అంటే నీకు ఫీలింగ్ ఎంతసేపు పెట్టుకోవాలనుకున్నావు అంత, మాక్సిమం ఒక 10 to 20 seconds లో నీకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, లాగాలి బయటికి. యానస్ రీజన్ లో ఇలా పెట్టిన వెంటనే ఇక్కడ వరకు పోయిన తర్వాత బాగా యానస్ ను పైకి మూలబంధ చేస్తే నీకు